పాకిస్తాన్లో జరిగే అంతర్జాతీయ అసలు పాకిస్తాన్తో మనం డైరెక్ట్గా భారత్ క్రికెట్ జట్టు మ్యాచ్లు వద్దని చెప్పింది. ద్వైపాక్షికంగా అంటే భారత్ పాక్ డైరెక్ట్ మ్యాచెస్ అసలు జరపట్లేదు. భారతదేశంలోకి పాకిస్తాన్ జట్టు రాదు, పాకిస్తాన్లోకి భారత్ జట్టు పోదు. ఇది భారత జట్టు కారణంగా సచ్చినట్టు పాకిస్తాన్ కూడా అలాంటి పరిస్థితి. అంటే మనం చేశాక వాళ్ళు అనౌన్స్ చేశారు, అది ఒకటి అయిపోయింది. ఇక అంతర్జాతీయ సిరీసుల్లో అదే ముగ్గురితో జరిగేయో లేకపోతే ఐదుగురితో జరిగేయో ఏడుగురితో జరిగేదో ఇట్లాంటివి ఉంటాయి కదా, వాటిట్లలో కూడా భారత్లో ఆడటానికి పాకిస్తాన్ నిరాకరిస్తుంది, పాకిస్తాన్లో ఆడడానికి భారత్ నిరాకరిస్తుంటే తటస్థ వేదికలు లైక్ దుబాయా, సింగపూరా, ఇంకొక దేశాల్లో ఇద్దరు కలిసి ఆడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఆ జాబితాలో బంగ్లాదేశ్ చేరింది. నేను ఆ బంగ్లాదేశ్కి సంబంధించినటువంటి ఆటగాడిని కోల్కతా నైట్ రైడర్స్కి సంబంధించినటువంటి షారూఖ్ ఖాన్ పెట్టుకుంటే నెటిజన్స్ వాయించి వదిలిపెట్టేటప్పటికి బీసీసీఐ జోక్యం చేసుకుని అతన్ని డ్రాప్ చేయమని ఆదేశించింది. ఇంకొక వైపున ఈ పరిణామాల నేపథ్యంలో బంగ్లాదేశ్ జట్టు భారత్లో భారత్తో ఆడబోము. ఇప్పుడు T20 వరల్డ్ కప్ ఉంది, భారత్తో ఆడతాం కానీ భారత్లో ఆడం అని ప్రకటించింది. ఐసీసీని వేరే వేదిక మీదకి మార్చండి అని అడిగింది. మారుస్తారు లేదో చూడాల్సి ఉంది.